హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మార్గశిర మాసం ప్రారంభం, అలాగే ముగింపు తేదీలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి, అలాగే ఎన్ని లక్ష్మీ గురువారాలు వచ్చాయి, ఏ వారం ఏ నైవేద్యం పెట్టాలి, అలాగే ఈ మార్గశిర మాసంలో ఏ ఏ పండుగలున్నాయి అనేది తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ముందుగా నాదొక రిక్వెస్ట్. ఈ వీడియో ఫుల్‌గా చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లక్ష్మీనారాయణునికి అత్యంత ప్రీతికరమైన మాసం మార్గశిర మాసం. మార్గశిర మాసంలో వచ్చే గురువారం నాడు చేసే ఈ పూజని మార్గశిర లక్ష్మీవార వ్రతము అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసం నాడు ఈ పూజను ఆచరించడము సర్వశ్రేష్టము. ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు. మార్గశిర నెలలో లక్ష్మీ పూజను చేసుకొని ఈ వ్రతంను ఆచరించడం వలన రుణ సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్యం కలుగుతుందని విశ్వాసం. మార్గశిర మాసంలో కార్తికేయుడు, కాలభైరవుడు, దత్తాత్రేయుడు అలాగే భగవద్గీత అవతరించింది కూడా ఈ మాసమే అని చెప్తారు. ఈ నెలలో లక్ష్మీనారాయణునికి తులసి మాలతో పూజ చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. 2025 సంవత్సరం మార్గశిర మాసం ప్రారంభం, ముగింపు తేదీలు. నవంబర్ 21 శుక్రవారం మార్గశిర శుక్ల పాడ్యమి తిథిలో మార్గశిర మాసం ప్రారంభమైంది. అలాగే డిసెంబర్ 19 మార్గశిర బహుళ అమావాస్య రోజున మార్గశిర మాసం ముగుస్తుంది. ఈ మార్గశిర మాసంలో గురువారాలు జరుపుకునే లక్ష్మీ వారాలు మొత్తం 4 వచ్చాయి. మొదటి వారం నవంబర్ 27 సప్తమి తిథి ధనిష్ట నక్షత్రం. నైవేద్యంగా పులగంని సమర్పించాలి. రెండవ గురువారం డిసెంబర్ 4వ తేదీ. ఆ రోజున ఉదయం 7:42 వరకు చతుర్దశి తిథి ఉంది. ఆ తర్వాత పౌర్ణమి తిథి అనేది స్టార్ట్ అవుతుంది. కృత్తికా నక్షత్రం. అలాగే ఈ రెండవ గురువారం రోజు అట్లు, తిమ్మన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. మూడవ గురువారం డిసెంబర్ 11వ తేదీ. సప్తమి తిథి మగు నక్షత్రం. నైవేద్యంగా పరమాన్నాన్ని సమర్పిస్తారు. నాలుగవ గురువారము డిసెంబర్ 18వ తేదీ. చతుర్దశి తిథి అనురాధ నక్షత్రము. నైవేద్యంగా చిత్తాన్నము, గారెలు సమర్పిస్తారు. ఈ 18వ తేదీనే ఈ మార్గశిర మాసంలో చివరి వారమైన 4వ గురువారం. అయితే లక్ష్మీ గురువారాలు మొత్తం 5 వారాలైతే జరుపుకోవాలి కాబట్టి 5వ గురువారం అయిన డిసెంబర్ 25వ తేదీ కూడా మనం లక్ష్మీదేవి పూజ అయితే చేసుకోవచ్చు. డిసెంబర్ 25 పుష్యమాసం పంచమి తిథి శతభిష నక్షత్రం రోజున మనం లక్ష్మీదేవి పూజ అయితే చేసుకోవచ్చు. అలాగే పూర్ణం బూరెలు నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ మార్గశిర మాసంలో ముఖ్యమైన పండుగలు నవంబర్ 26న సుబ్రహ్మణ్య షష్ఠి, డిసెంబర్ 4వ తేదీన దత్త జయంతి, అలాగే డిసెంబర్ 8వ తేదీ సంకటహర చతుర్థి, డిసెంబర్ 16వ తేదీ ధనుర్మాసం ప్రారంభం గనుక ఆ రోజున దత్తాత్రేయునికి, లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయాలి. అలా చేస్తే సంపద పెరుగుతుందని చెప్తారు. మార్గశిర శుద్ధ సప్తమిని రథ సప్తమి అని కూడా పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున సూర్య భగవానుడిని పూజించి ఇంట్లో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయని చెప్తారు. అలాగే ఈ మాసంలో మార్గశిర అష్టమిని కాలభైరవ అష్టమిగా పరిగణిస్తారు. ఈ స్వామిని పూజిస్తే మనలో ఉన్న భయాలన్నీ తొలగిపోతాయి అంటారు. ఈ నెలలో వచ్చే ఏకాదశిని మోక్షద ఏకాదశి అంటారు. ఈ రోజు విష్ణువుకి ప్రత్యేక పూజలు చేస్తారు. మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజున దత్తాత్రేయుని పూజించడం వలన సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. మార్గశిర నెలలో వచ్చే అన్ని గురువారాలలో ఉదయమే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకుని తలస్నానం చేయాలి. ప్రత్యేకించి పూజ ముగిసే వరకు తలకు నూనె అనేది రాసుకోకూడదు. అలాగే తల దూకోకుండా ముడి వేసుకోవాలి. అమ్మవారి చిత్రపటాన్ని అలంకరించి పూజకు సిద్ధం చేసుకోవాలి. ముందుగా గణపతి పూజ అయితే చేయాలి. గణపతి పూజ అనంతరం లక్ష్మీ అమ్మవారికి అదాంగ షోడశోపచార మరియు అష్టోత్తర పూజను చేయాలి. నెల రోజులు ప్రతి గురువారం ప్రత్యేక నైవేద్యాన్ని సమర్పించాలి. ఈ నెల రోజులు అమ్మవారికి ప్రత్యేక నైవేద్యం అంటే నేను ఇందాక చెప్పినట్లుగా పులంగం, అట్లు, తిమ్మనం, పరమాన్నం, చిత్తాన్నం, గారెలు ఇవన్నీ సమర్పించాలి. మార్గశిర లక్ష్మీ పూజ కథ చదువుకుని అక్షింతలు శిరస్సును ధరించాలి. లక్ష్మీ పూజ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా 5 గురువారాలు చేయాలి. అలాగే ఈ నెలలో కుక్కలకి భోజనం పెట్టడం వలన, అలాగే ఎవరినైనా ఇంటికి పిలిచి భోజనం పెట్టి వాళ్ళకి ఉన్ని వస్త్రాలు దానం చేయటం వలన విశేష ఫలితాలు కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి.